గ్యాలక్సీ వారియర్స్ యొక్క గొప్ప ఛాంపియన్ అయిన గ్యాలక్స్ తన గొప్ప శక్తితో పవర్ రేంజర్స్ ని అంతం చేయాలనుకున్నాడు. భూమికి చెందిన నింజా తన జీవితాన్ని త్యాగం చేసి ఈ యూనివర్స్ ని కాపాడాలనుకున్నాడు. వాళ్లకు దొరికిన 6 పవర్ రేంజర్స్ పవర్ ని 5 పవర్ రేంజర్స్ అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళే పవర్ రేంజర్స్ నింజా స్టీల్. ఓకే, అంతా రెడీగా ఉంది. ఆల్ రైట్, చాలా బాగున్నాయి కదా. క్షమించండి ప్రిన్సిపల్. మరేం పర్లేదు, నేను చూడలేదు. పర్వాలేదు అంటున్నాగా, తీసుకో. థాంక్యూ. తీసుకుంటా. ఓకే. పొరపాటుగా జరిగినట్టుంది. నువ్వు ఇందులో సైన్ చేయడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నావు కదా. అవును, ఎప్పుడు ఇలా చేయను. అదంతా సరే గాని ఇక్కడి నుంచి మాత్రం ఏదైనా పని చేస్తే సరిగ్గా ఒక్క పని చేయి, 4 పనులు చెయ్యొద్దు. అర్థమైంది అనుకుంటాను. వెల్, నా వల్ల అవుతుందంటే నేను చేయగలను, కానీ మీరు చెప్తున్నారు కాబట్టి చేయదు. అమేజింగ్ మీపు. అంత బాగానే జరుగుతున్నాయి కదా మై డియర్ లిటిల్ సీక్రెట్. ఈ ట్రాన్స్ప్లేషన్ దాదాపు అయిపోవస్తోంది. ఇది మాత్రం అయిపోయిందంటే నిన్ను చెత్తబుట్టలో పారేస్తాను. ఈ ట్రాక్ లో నీతో జాయిన్ అవడం సంతోషంగా ఉంది. సరేరా, మళ్ళీ వెళ్దాం. సరే. చెక్ మేట్. ఏంటి తమ్ రూల్స్ ఎలా ఉన్నాయి? ఇది నువ్వు సరిగా కనెక్ట్ చేయలేవేమో అనిపిస్తోంది. ఒక నిమిషం, నేను దీన్ని కనెక్ట్ చేస్తాను. నాకు ఈ క్యాంపింగ్ క్లబ్ చాలా నచ్చింది. నైస్ షూటింగ్ ఫర్ శ్రీ క్లాబ్. నా కొత్త ఇన్వెన్షన్ మీకు చూపించబోతున్నాను. ఇది బూమరాంగ్ యారో. చూసావా విక్టర్, ఈ ఎలా పడితే అలా కొట్టకూడదు దాన్ని. కొంచెం ఓపికగా ఉండండి. ఆపిల్, నువ్వు నిజంగానే అదర కొట్టేశావు. ఆ టార్గెట్ ని దాటేసి వెళ్ళి ఒక యాపిల్ తీసుకొచ్చి రికార్డ్ ని బ్రేక్ చేశావు. నీ రికార్డ్ ని బ్రేక్ చేసింది విక్టర్. చాలా సేపు అది ఉండదు. ఎవరైనా అది చెయ్యొచ్చు, కానీ నేనిప్పుడు నిజమైన స్కిల్ ఏంటో చూపిస్తా. ఇప్పుడు నా ఆరోని ట్యాంగులర్ గా మార్చబోతున్నాను. ఇప్పుడు నా స్టైల్ ఏంటో చూడండి. నువ్వు ఆ రికార్డ్ ని హోల్డ్ చేసావు. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నింజా బ్లాస్టర్, పవర్ అప్. నింజా బ్లాస్టర్, షూట్. బాగుంది కదా. నేనే నింజా బ్లాస్టర్ ని ఇలా ప్రోగ్రామ్ చేశాను. ఇలా చేయడానికి నీకు ఎప్పుడు టైం దొరికింది? మనం అందరం క్యాంపింగ్ లో ఉన్నాంగా. లేదు, తను నాతో పాటు చెస్ క్లబ్ లోనే ఉంది. కాదు, ట్రాక్ క్లబ్ లో తను నాతో పాటే ఉంది.
అది నేను యాక్చువల్లీ హలో రేంజర్, నేను కూడా మీకోసమే ఇక్కడికి వచ్చాను. ఆ గ్యాడ్జెట్స్ అని నాకు ఇచ్చేస్తారా? మా గ్యాజెట్స్ అడిగే హక్కు నీకు లేదు. అవన్నీ నావే, అది కూడా మరి కాసేపట్లో. ఇప్పుడు కూల్ టెక్నో గ్యాడ్జెట్స్ అన్ని ఏమైపోయాయి? గ్యాడ్జెట్స్ నీకు చాలా ఇష్టమా? అయితే దీన్ని తీసుకో. నిన్ను వదిలిపెట్టను. పెట్టను. సరా, నువ్వు బానే ఉన్నావుగా? ఏం జరుగుతోంది? ఏం చేస్తున్నాడు? సరా సరా మాయమైపోయింది. ఎలా మాయమైపోయింది? ఓ, ఇలాంటి టెక్నో గ్యాడ్జెట్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది చాలా ఫన్నీగా ఉంది. నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. సరాకి ఏమైంది? తనకేదో సమస్య అనుకుంటాను. వెంటనే బేస్ కి వెళ్దాం, రండి రండి. మెక్, సరాకి హఠాత్తుగా ఏదో అయిపోయింది. మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. మరి తను సారీ గైస్, అది నేను కాదు, ట్రైనింగ్ లో ఉన్నది. అసలు నువ్వు ఏమంటున్నావు? వెల్, నేను ఒకటి కనిపెట్టాను. ఇది హాలో ప్రొటెక్టర్. ఇది ఒక హాలోగ్రాఫిక్ క్లౌడ్ ని సృష్టిస్తుంది. మనలాగే అన్ని మనలాగే చేస్తుంది. నా కోసం తయారు చేసుకున్నాను. తడా! సో నువ్వు దీని ద్వారానే అన్ని క్లబ్స్ కి ఒకేసారి అటెండ్ అయ్యి ఎంజాయ్ చేసుకునేలావా? నిజమే. ఇక్కడ చూస్తే చాలా మంది సారాలున్నారే, వీటి సాయంతో ట్రాక్ చేద్దాం. మరేం భయపడకండి, అన్ని నా కంట్రోల్లోనే ఉన్నాయి. కానీ సరా, నీ హాలోగ్రామ్ కింద పడిపోయిన వెంటనే ఆ మాన్స్టర్ ఆ బాల్ ని తీసుకువెళ్ళిపోయింది. అవును, దాన్ని ఇప్పుడు ఏం చేద్దాం? అదా సమస్య ఏం లేదు, దాంతో వాళ్ళేం చేయలేరు. సమస్య లేదంటే మంచిదే. Power Rangers Cartoon Club. చూడండి, మర్యాదగా ఇతోటి వదలండి. నేను ఇప్పుడు ఆడుకోబోతున్నాను. నేను కొత్త టెక్నాలజీతో ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు జెయింట్ హ్యాలోని నేను సృష్టించగలను. చూడండి. నువ్వు రెడీ? నా గోల్డెన్ ఎక్స్. త్వరగా అది నాకు ఇచ్చేయి. ఇదిగో నేను మొదలు పెడుతున్నాను. ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. కానీ ఇన్ని చేసినా సరే ఆ రేంజర్స్ అసలు ఏమీ చేయలేకపోతున్నాం. సర్క్యూట్ లో ప్రాబ్లం అనుకుంటాను. ఇది మంచిది కాదు. పెద్ద మాన్స్టర్ సిటీని అటాక్ చేయబోతోంది. ఇవి చాలా పెద్దవిగా ఉన్నాయి. ఇన్ని గోల్డెన్ యాక్సెస్ ఎలా వచ్చాయి? అసలు ఇది ఎలా సాధ్యం? ఇవి హాలో క్లోన్స్. నా టెక్నాలజీని వీళ్ళు హ్యాక్ చేసినట్టున్నారు. అంతా నా తప్పే. మనం దీన్ని బాగు చేసి తినాలి. అది కూడా వెంటనే. ఇది ఎలా పనిచేస్తుందో ఏం చేస్తుందో నీకే తెలుసు. దాన్ని ఎలా మనం ఆపాలి? దాన్ని ఎలా షట్ చేయాలో నేను ఆలోచించి చూస్తాను. త్వరగా పనిచేయి. మేము వాళ్ళపై వెళ్ళి వాళ్ళని అడ్డుకుంటాం. ఓకే. రండి గైస్, వెళ్దాం. ఓ కమాన్ సరా, ఆలోచించు. దీనికి సొల్యూషన్ నువ్వు కనిపెట్టగలవు. ఓకే. ఇప్పుడు యాక్టివేట్. హలో గర్ల్స్, ఇప్పుడు నా మాటలు వినండి. ఆ మాన్స్టర్ని ఎలా అడ్డుకోవాలో నా ప్రతి ఐడియా వర్కౌట్ అవుతుంది. దానికి మీరందరూ కలిసి ప్రయత్నించాలి. క్లూ నంబర్ 1, ప్రోగ్రామింగ్ లో బగ్స్ ని నువ్వు వెతకాలి. క్లూ నంబర్ 2, రేడియో సిగ్నల్స్ ని నువ్వు బ్లాక్ చేయగలవా అని చూడు. నంబర్ 3, మనం ఎలా కంట్రోల్లోకి తెచ్చుకోగలమో ఆలోచించు. నంబర్ 4, నువ్వు పవర్ సోర్స్ అన్నిటిని అడ్డుకోవాలి. నువ్వు నాతో పాటు రా ప్రెస్టన్. ఆగండి, ఇట్రండి. ఏంటి ఇంత పెద్దోళ్ళ ఉన్నాడు? మీరు నన్ను అసలు ఏమీ చేయలేరు. మీ అందరి జీవితాలు నేను ఇప్పుడు అంతా చేయబోతున్నాను. ఇది మన మంచి కాదు.
కొంచెం తప్పించుకున్నాం. మనం సరే అప్గ్రేడ్ చేసిన దాన్ని యూజ్ చేద్దాం. నింజా బ్లాస్టర్ పవర్ అప్ కింగ్ ఫ్లాష్. ఈ శక్తి సరిపోలేదు. మిమ్మల్ని ఈ ఊరు మొత్తాన్ని నాశనం చేయబోతున్నాడు. అందరూ ప్రశాంతంగా ఉండండి, భయపడకండి, ధైర్యంగా ఉండండి. సరే, మా దగ్గర ఉన్న ఆయుధాలు ఏవి సరిగ్గా పనిచేయడం లేదు. ఈ సమస్యకి పరిష్కారం దొరికిందా? వీలైనంత వరకు మేము పని చేస్తూనే ఉన్నాం. మీరు ఎలాగైనా యాక్ట్ యాప్ ని కనిపెట్టాలి. దాన్ని కనిపెడితేనే వాళ్ళని మనం అడ్డుకోగలం. సరే చెప్పింది విన్నారు కదా, మనం వెళ్ళి హ్యాక్ ట్రాక్ ని కనిపెడదాం. సరా, నువ్వెప్పుడు ఈ ప్రోగ్రామ్ ని కాస్త చూడాలి. వస్తున్నాను. హే సరా, సిగ్నల్స్ ఎలా ఉన్నాయో కాస్త వచ్చి చూస్తావా? వస్తాను. సరా, నాకు సమస్య వచ్చి చూడు. నేను పూర్తి చేయబోతున్నాను, కానీ నీ సహాయం కావాలి. కాసేపు మాట్లాడకుండా ఉండు. హే సరా, నా సహాయం కావాలి. ఆగండి, నా సర్క్యూట్స్ అన్ని ప్రాబ్లం అవుతున్నాయి. నాకు సహాయం చేయాలి. ఆపండి. ఏంటి ఏం చేస్తున్నారు? ఓ సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? పిచ్చెక్కినట్టుంది. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? నేను మ్యూజిక్ వాయిద్దామని వచ్చాను. దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందేమో అని ఆలోచిస్తున్నా. ఓ తెలిసింది. నీకేమైనా తెలిసిందా బేబీ? అస్సలు అర్థం కాలేదు. కష్టపడి మేమందరం పని చేస్తుంటే మీరు పిచ్చెక్కిస్తున్నారు. ఇలా చూడండి గాయ్స్, అందరూ ఒక విషయంలో కాన్సంట్రేట్ చేయండి. దయచేసి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే ఒక విషయాన్ని పర్ఫెక్ట్ గా పూర్తి చేశాకే ఇంకో విషయం గురించి ఆలోచించగలం. ఇక మీరు వెళ్ళొచ్చు. ఇంట్రెస్టింగ్. నేను ఇదే ఎదురు చూశాను. మీకు ఇదే చెప్తున్నాను. మాకేంటి? అవును, నేను చేసింది తప్పే. నేను ఒక్క పని మీద కాన్సన్ట్రేట్ చేసుంటే ఇలాగా అస్సలు జరుగుండేది కాదు. తప్పు చేశాను. ఇదంతా నా వల్లే. నేను డిస్ట్రాక్ట్ అయి ఉండకూడదు. పింగ్ పాంగ్. మీరుండడం వల్లే ఇలా జరిగింది. ఇప్పటికైనా నీకు అర్థమైంది. సంతోషం. నేను నీకోసం ఏవైనా చేస్తాను. ఓకే ఓకే. సారీ లేడీస్, ఈ సమస్యని నేను ఒక్కదాన్ని పరిష్కరించుకోగలను. నేను చూసుకుంటాను. ఓకే, నా టెక్నాలజీనే నేను ట్రిక్ గా యూజ్ చేయబోతున్నాను. ఇందులో ఇంకొన్ని యాడ్ చేస్తాను. హే గాయ్స్, నా హోలర్ ప్రొజెక్టర్ ని నేను అప్గ్రేడ్ చేశాను. ఇంతకు ముందు కన్నా ఇది పవర్ఫుల్ గా మారింది. ఇక దీన్ని ఎవ్వరూ హ్యాక్ చేయలేరు. ఖచ్చితంగా ఎవ్వరూ. నాకు అర్థమైంది. మీరు ఒక తప్పు చేశారు. ఇదిగో దీని గురించి కూడా నాకు తెలిసింది. మీరంతా తెలివిలేని మూర్ఖులు రేంజర్స్. ఇక్కడి నుంచి పవర్ఫుల్ వెపన్స్ తో వస్తాము. కోచుకోండి రేంజర్స్, తట్టుకోలేరు. వాటిని ఎలాగైనా మనం అడ్డుకొని తీరాలి. Power Rangers Cartoon Club. మీ కొత్త డివైస్ ని పోనికి రాకుండా చేశాను. ఈ కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోగానే వెంటనే ఇక్కడికి వచ్చాను. నా పథకం ఎలా ఉంది? అనవసరంగా నువ్వు తప్పు చేశావు. ఏమైంది? నాకేమైంది? ఎందుకు ఇలా జరుగుతుంది? ఖచ్చితంగా నువ్వు మా దగ్గర నుంచి తీసుకుంటావని నాకు తెలుసు. అందుకే నేను వైరస్ లోడ్ చేశాను. తను వెళ్తున్నాడు, పట్టుకోండి. చాలా మంచి పని చేశాడు. ఏం జరుగుతుంది? నాకేం జరుగుతుంది? నాకేమీ అర్థం కావడం లేదు. అవన్నీ మాయమైపోయి షట్ డౌన్ అయిపోయి. నువ్వు సాధించేస్తారా? రెండు గైస్ వెళ్ళి హ్యాక్ ట్రాక్ ని కనిపెడదాం. నన్ను నేను రిపోర్ట్ చేసుకొని తీరాలి. నేను మళ్ళీ తిరిగి వచ్చాను. నన్ను మీరు ఏమి చేయలేరు. నా సంగతి ఏంటో చూపిస్తారు. నీ సత్తా ఏంటో మాకు చూపించే. ఈ రోజు నా చేతిలో మీరు అయిపోబోతున్నారు. చూసేద్దాం. వాటర్ అటాక్. మీ గ్యాడ్జెట్స్ అన్ని ఇప్పుడు నాకు సొంతం కాబోతున్నాయి. ఏంటి ఇలా జరుగుతుంది? మళ్ళీ ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. నా పని అయిపోయింది. ఏం చేయాలి? ఎలెవెన్ స్టార్ నింజా అటాక్.
ఓ, నాకు దెబ్బ తగిలింది, తట్టుకోలేకపోతున్నాను. కొంచెం ఉండండి, నేను తన కథని ముగిస్తాను. Fire Ranger Ninja Strike! Steel Slash! Ninja Strike! Final attack! అద్భుతం సారా, నీ ప్లాన్ నిజంగా వర్కౌట్ అయింది. ఓ, ఇదేమిటో తెలియట్లేదు, చాలా విచిత్రంగా ఉంది. ఇదిగో చూస్తాను. చూస్తుంటే కొత్త గ్యాడ్జెట్ లా కనిపిస్తోంది. దాని సంగతి ఏంటో ఇప్పుడే చూస్తాను. ఈ గేమ్లో మీకు ఆసక్తి పెరగబోతుంది, చూసి ఆనందిస్తారు. మళ్ళీ నేను దాన్ని రప్పించబోతున్నాను పెద్దదిగా. నేను వెళ్ళిపోయాననుకున్నారో, మళ్ళీ తిరిగి వచ్చాను. చూడండి. Robo Red Sword! Dragon Sword! Nitro Sword! Zuzor! Korean Zeus! Ninja Steel Swords! బయటికి రండి! బాగా ట్రై చేస్తున్నారు, కానీ నన్ను ఓడించలేరు. గాల్లోకి ఎగిరి ఫైటింగ్ చేస్తాను. మా దగ్గర రెక్కలున్నాయి. నింజా స్పిన్, నింజా స్టీల్ మెగా స్వార్డ్, డ్రాగన్ ఫార్మేషన్. కమ్ ఆన్ గైస్, నింజా స్టీల్ మెగా స్వార్డ్, డ్రాగన్ ఫార్మేషన్ ఫినిష్, నింజా స్పిన్, నింజా మాస్టర్ మోడ్. ఇక తన కథని ముగిద్దాం. మీ వల్ల ఎగరడం కుదరని పని, నాలా గాల్లోకి ఎగరలేరు. వీలైతే పట్టుకోండి. చూసారా, తన అవుటర్ స్పేస్ కి వెళ్తున్నాడు. ఎంత దూరం వెళ్తే మనం పడిపోతామే. ఇప్పుడు ఏం చేద్దాం? హే గైస్, నాకు ఒక కొత్త స్టార్ దొరికింది. దాన్ని మీకు పంపిస్తాను. ఇదే అది. ఇది ఆస్ట్రో జోన్. థ్యాంక్స్ బిగ్. దీని శక్తి ఏంటో మనం చూద్దాం. హాస్టా జోన్ స్వార్డ్, లాక్ ఇట్, నింజా స్పిన్, ఆస్ట్రో జోన్, అవుట్ ఆఫ్ ద షేడ్. వావ్, ఈ మెగాజోడ్ నిజంగా చాలా బాగుంది. అది యూఎఫ్ఓ లానే ఉంది. ఇప్పుడు దీంతో మనం స్పేస్ కి వెళ్ళొచ్చు కదా. నింజా జోడ్ మోడ్ యాక్టివేట్. కూల్, ఇందులో నింజా జోడ్ కూడా కలిసింది. ఆస్ట్రో నింజా స్టీల్ మెగా స్వార్డ్ కంబైన్. నింజా స్పిన్, డ్రాగన్ జోడ్ డిసెంగేజ్. ఆస్ట్రో నింజా స్టీల్ మెగా స్వార్డ్ రెడీ. ఇక బయలుదేరు, ఆకాశాన్ని దాటి వెళ్ళిపోదాం. ఇది నా చోటు, ఇక్కడ మీరు నన్ను ఏమి చేయలేరు, అది తెలుసుకోండి. నా మెగాజోర్ మిమ్మల్ని అంత చేస్తుంది. దమ్ముంటే రండి. ఇదిగో వస్తున్నా. రండి గైస్. గైస్, నేను నమ్మలేకపోతున్నాను. మనం చందమామ లోపల ఉన్నాం. మనం ఇక్కడికి వచ్చింది వీడిని అంతం చేయడానికి, కాబట్టి రండి ఫ్రెండ్స్, కమ్ ఆన్. ఈ మూడ్ పైన మీరు ఏమి చేయలేరు, ఎందుకంటే ఇది నా రాజ్యం. ఇప్పుడే దాని శక్తులు బయటపడుతున్నాయి. మూర్ఖులారా, మిమ్మల్ని అంతా చేయబోతున్నాను. నాతోనే పెట్టుకుంటారా? మీ అంతా చూస్తారు. తడాక చూపిస్తాను. చేతిలో అయిపోతారు. తప్పకుండా తను అంతం అవ్వాలి. ఈ పని చేసేద్దామా? నింజా మాస్టర్ బ్లేడ్ యాక్టివేట్. వద్దు, నన్ను చేయకండి, నన్ను వదిలిపెట్టండి. సూపర్, మనం మాత్రం కొట్టేశాం. ఇదే టార్గెట్. కరెక్ట్ గా కొడితే సరా రికార్డ్ ని మార్చగలం. ఆ రికార్డ్ ని రాసుకోవడానికి రెడీగా ఉండండి. నేను రెడీ అయిపోయాను. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. నేను మీకు ఒక నిజం చెప్పాలి.
సో నేను ఈ ఆర్చరీ క్లబ్ వదిలి వెళ్ళాలనుకుంటున్నాను. ఒక సమయంలో ఒక పని చేయడమే కరెక్ట్ అనిపిస్తోంది. అయితే ఇంతకు ముందు సెరా చేసిన రికార్డులని అఫీషియల్ గా ఉండవనుకుంటాను. ఇలాంటి విషయాలు నాకు ఎన్నో గుణపాఠాలు నేర్పించాయి. ఇలా చూడు, నువ్వు ఎప్పటికైనా ఇక్కడికి రావచ్చు. నువ్వు ఇక్కడ ఉండడం మాకు గొప్ప. థ్యాంక్ యూ. నేను వెళ్ళొస్తాను. ఏయ్, ఏదైనా సరే సమస్య కాదులే. ఇది నిజంగానే ఒక కొత్త సూపర్ రికార్డ్. గుడ్ జాబ్. నాకు తెలిసి మాంటీ సెలబ్రేషన్ కంటే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడమే చాలా ముఖ్యం. నువ్వేమనుకుంటున్నావు విక్టర్? సరిగ్గానే చెప్పారు. ఇక్కడ చిన్న సమస్య వచ్చింది. మనం బయలుదేరాలి వెంటనే. పద. దొరికింది. ఏంటి అది? నా గోల్డ్ రేంజర్ పవర్. నువ్వు ఎలా నా షిప్ లకు వచ్చావు? ఆస్ట్రోజోడ్ హఠాత్తుగా ఎలా మాయమైంది? దాన్ని ఎవరు యాక్టివేట్ చేయలేదు కదా. చూస్తుంటే ఇది రెస్క్యూ మిషన్ లా అనిపిస్తోంది. నా మాట వినండి, తను ఎవరు అర్థం కావట్లేదు. గాయస్ కొంచెం దీన్ని చూడండి. చూసారా, సిటీలో ఇప్పుడు పెద్ద యూఎఫ్ఓ ల్యాండ్ అయింది. అది ఇప్పుడు ఓపెన్ అవుతోంది. ఎవరిది? అవును, ఎవరిది? ఇది గోల్డ్ పవర్ రేంజర్. ఏంటి గోల్డ్ రేంజరా? తనెవరు? తెలీదు. అది ఎవరైనా సరే ప్రిసం నుంచి గోల్డ్ పవర్ స్టార్ ని వాళ్ళే తీసుంటారు.